వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు చందన. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో 8వ విడత జగనన్న తోడుగా 15,50,23,000 రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ చేశాం. కలెక్టర్ మాధవీలత. జిల్లాలో జగనన్న తోడు పథకం కింద 8వ విడతగా 14,651 మంది లబ్ధిదారులకు 15,50,23,000 రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవీలత అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ ద్వారా జగనన్న తోడు 8వ విడత ఆర్థిక సహాయం పంపిణీని బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలకు జమ చేయగా స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన జిల్లా స్థాయి జగనన్న తోడు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాధవీలత, స్థానిక డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్మన్ రౌత్ సూర్యప్రకాశ్ రావు, అధికారులు లబ్ధిదారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ జిల్లాలో జగనన్న తోడు పథకం కింద 8వ విడతగా 14,651 మంది లబ్ధిదారులకు 15,50,23,000 రూపాయలు బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో నేడు అందిస్తున్న 14,651 మంది లబ్ధిదారులతో విభజ అనంతరం జిల్లాలలో ఇప్పటి వరకు 1,21,700 మందికి 121 కోట్ల అందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రూడా చైర్మన్ ఆకుల వీర్రాజు, డిఎల్డి ఓపీ వీణాదేవి, అధికారులు లబ్ధిదారులు పాల్గొన్నారు. ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. అడుగులు గ్రామీణ ఎకానమీలోనూ పేదరికంలో ఉన్న వాళ్ళ చెయ్యి పట్టుకుని నడిపించగలుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకోసం అని చెప్పి అడుగులు వేయడము, పెద్ద పెద్ద చేయడము, అమూల్, రిలయన్స్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ని తీసుకొని రావడం, వాళ్ళకు వ్యాపార ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, బ్యాంకులతో టైఅప్ చేయడం, అలా రుణాలు ఇప్పించడం, మళ్ళా గవర్నమెంట్ అన్ని రకాలుగా తోడుగా ఉండి చేయబట్టుకున్నటువంటి ఆశగా కానివ్వండి, 0 వడ్డీ పథకం సంవత్సరాల నుంచి దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఇంకా అవ్వట్లేదని తర్వాత ఫ్లాష్ కలద్దని లైటింగ్ సరిపోద్దని